కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాంధికం. ఈ సుప్రభాతంతోనే వెంకటేశ్వరుడి పూజలు ప్రారంభమవుతాయి. అటు వెంకటేశ్వరుడే కాదు, ఈ సుప్రభాతం వింటూ నిద్రలేచేవారు కూడా దక్షిణ భారతదేశంలో చాలామందే ఉంటారు. ఈ సుప్రభాత స్తోత్రాన్ని రచించిన వారు శ్రీ ప్రతివాద భయంకర అన్నంగరాచార్యుల వారు. ఈయనను ప్రతివాద భయంకర అన్నన్ స్వామి అని కూడా అంటారు. ఈయన రామానుజాచార్యుల చేత నియమించబడిన 74 మంది సింహాసనాధిపతులలో ఒకరైన ముడుంబ నంబి వంశానికి చెందిన శ్రీ వైష్ణవులు. ఈయన కామనేర 1361లో కంచి పట్టణంలోని అనంతాచార్యులు అండాల్ దంపతులకు జన్మించారు. వెంకటేశ్వర సుప్రభాతము, రంగనాథ సుప్రభాతంతో సహా 18కి పైగా రచనలు ఈయన చేశారు. ఈయన మణవాల మహాముని శిష్యులలో ముఖ్యమైనవాడు. ఈయనను వాదంలో ఎదుర్కోవాలంటే ప్రత్యర్థులకు భయం కలిగేదంట. నృసింహమిశ్రుడు అనే అద్వైత పండితుడిని వాదనలో ఓడించినప్పుడు మణవాళ మహాముని అన్నన్కు ప్రతివాద భయంకర అనే బిరుదును ఇచ్చారట. కామనేర 1430లో రెండవ దేవరాయల కాలంలో తిరుమల ఆలయంలో వేద పఠనంతో పాటు ఈ సుప్రభాత పఠనం కూడా ప్రారంభమైందట. అది నేటి వరకు అప్రతిహతంగా కొనసాగుతూ వస్తోంది.